సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జిఓస్ భవన్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు పూన సంతోష్, హాఫీజ్ షేక్ షఫీ, మార్కెట్ కమిటీ మెంబర్ మొయిజుద్దీన్ మరియు మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇంతకుముందు అందరూ చెప్పినట్టు క్యాండిడేటే రావాలి, లేకపోతే జగ్గారెడ్డే రావాలి, వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకోకండి. సమయం చాలా తక్కువగా ఉంది, మనకి 27వ తారీఖునే ఉంది కాబట్టి సమయం కూడా లేదు. ఆ లిస్టు కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఆ లిస్టు కూడా మరి కింద మీద ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే. వచ్చే ఎలక్షన్కి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది, మనం చేస్తాము అని భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఏమంటారు, ఉద్యోగం కావాలని అడుగుతారు. ఈ పథకాల గురించి అంత ఆలోచన చేయరు. ఉద్యోగాలను ఉపాధి కలిగించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అది కూడా మనం చెప్పవచ్చు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 55,000 ఉద్యోగాలు వచ్చాయి. టీచర్స్ అయిన రకరకాల శాఖల్లో కూడా వచ్చిన కానిస్టేబుల్స్ కూడా అయినారు కాబట్టి మనం అది భరోసాగా మనం చెప్పచ్చు, ధైర్యంగా చెప్పవచ్చు. గత 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేయగలిగిన సంవత్సరాల్లో అని కూడా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరికే పోటీ ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ. టీఆర్ఎస్ లేదు. గత ఎంపీ ఎలక్షన్లో కూడా మనం చూసినాం, టీఆర్ఎస్ బీజేపీ అయితేనే బీజేపీ ఎంపీగా గెలిచింది. మరి ఇప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని ఉంటే కష్టమవుతుంది. మనం మరి గట్టిగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కువ కూడా కష్టపడి ఏదో చేయాలి, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పోతారు. మనం కూడా ఇద్దరిని తట్టుకునే విధంగా ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ తట్టుకొని మన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేసే విధంగా మీరందరూ కూడా మరి ఏమి వాళ్ళ అంచనాల విషయంగా మన ఉన్న టౌన్లో నుంచి చెప్పనే ఓటర్స్ అభిప్రాయం కొందరు చెప్తారు, మొగ్గు ముందే చెప్తారు. కాబట్టి అలాంటి అభిప్రాయాలు చెప్తే కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఏం చేద్దాం, మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమన్నా ఇది చేస్తామని గట్టిగా చెప్పుకోవడానికి భరోసా ఇవ్వడానికి కూడా మనకు మీరు అవగాహన అలాంటివి కూడా దృష్టిలోకి తీసుకురావాలి. మరి ఈ ఎలక్షన్లో అందరూ కూడా అనుకుంటారు, ఎలక్షన్ అంటేనే ఆశ. మరి ఆశ పడుతున్నారేమో అని కూడా మీలో ఉండొచ్చు.
అడుగుతాం మిమ్మల్ని. అది కామన్ అయిపోయింది. కానీ ఈ ఎలక్షన్ అట్లా కాదు. తప్పకుండా ప్రభుత్వానికి అండగా ఉండడానికి ప్రభుత్వంతో మేము ఏ పనైనా చేయిస్తామని చెప్పాలి. కానీ ఇది ఆశ పెట్టదు. వాళ్ళు ఏదో ఇస్తున్నారు, అది ఇస్తున్నారని అపోహలు కూడా మనల్ని భయపెట్టించే విధంగా కూడా మైండ్ ఏం కూడా ఆడతారు. అలాంటి వారికి మనము ఏం కూడా తావేయద్దు. ఏదో చెప్తున్నాను అయ్యో అయిపోయిందని కాదు. మనమేం చేస్తున్నాము, మన కృషి ఏంటి, మన సత్తా ఏంటి అనేది చూపెట్టే విధంగా మీరందరూ తయారు కావాలి. మరి తప్పకుండా ఓటర్ లిస్టును తీసుకొని ప్రతి ఇంటికి ఓటు ఉన్న ఇంటికి తప్పకుండా వెళ్ళాల్సిందే. టైం లేదు. జాగ్రత్తగా మరి మీరందరూ కూడా ఈ ఓటు ఏపించే వరకు కూడా బాధ్యత తీసుకొని మరి ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఏదున్నా సంగారెడ్డిలో మాత్రం మన ఎంపీకి ఎట్లయితే మెజార్టీ ఇచ్చి జగ్గారెడ్డికి మళ్ళా కొంచెం ఏమంటారు బలం సత్తా కొంచెం చూపెట్టారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సత్తా చూపెట్టి ఇది మంచి విలువైన ఓట్లు. ఒక్కొక్క చుక్క ఎక్కకుండా నేను అలాంటి ఓటు కాబట్టి వాల్యుబుల్ ఓట్లు మీరందరూ కూడా తప్పకుండా కృషి చేసి అత్యంత మెజార్టీ మన సంగారెడ్డి కాలుష్యం తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఖచ్చితంగా మన అభ్యర్థికి మెజారిటీ చూపించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి మన నాయకుడే నిలవక విధిగా అందరూ ఊహించుకొని మరి అట్టి క్యాండిడేట్ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆత్మ కమిటీ చైర్మన్ రమణ గారు సమావేశానికి ఎలక్షన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఇండస్ట్రియల్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా సిటీసీ చైర్మన్ గారికి, అంజన్న గారికి, ప్రసన్న గారికి, మిగతా ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి సిద్ధార్థ సూచన మేరకు మరి జగ్గారెడ్డి నిర్మల మేడం గారి సూచన మేరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరం పాల్గొనుకోండి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్లలో మరి ఓటర్స్ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం కూడా ఓటర్స్ను మన పద్ధతిలో మనం చెప్పుకొని మరి మెజార్టీ వచ్చే విధంగా, మరి జగ్గారెడ్డికి పేరు వచ్చే విధంగా మన జిల్లాలో, మన సంగారెడ్డి జిల్లాలో మన మెజార్టీ వచ్చే విధంగా మనం అందరం కష్టపడి, మరి సార్ కూడా మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కష్టపడి పనిచేయాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం. ఇప్పుడు మన రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సరే, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్పొరేషన్ చైర్మన్ గారు నిర్మలక్క గారు, అదేవిధంగా వేదికపై మా సిటీసీ చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ రమణ గారు, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ రమణ గారు, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వార్డు ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, లేకుంటే గెలిపించేసిన కౌన్సిలర్లు అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు సమావేశానికి వచ్చినట్టు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు లేదు ఒకరికొకరు కలిసి పనిచేస్తేనే సంఘానికి ఎప్పటికీ ముందంజలో ముందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇది విచిత్రమైన ఎలక్షన్. అంటే తెలివికల్లో ఎలక్షన్ అంటారు అందరు. పట్టభద్రులు బాగా చదువుకున్న వాళ్ళ ఎన్నికలేదు. మీకు అందరికీ తెలుసు, సంగారెడ్డిలో ఇప్పుడు కనుక మనం మంచి మెజార్టీ చూపించుకోగలిగితే సక్సెస్ అయినట్టు. సంగారెడ్డి పట్టణం ఇన్ఛార్జులు, వార్డు మాజీ కౌన్సిలర్ల సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, టీపీసీసీ సెక్రటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజన గారు, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మా కమిటీ చైర్మన్ రఘు గారు, మరియు మన సంగారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయినటువంటి రమణ గారు, మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ,
ఈరోజు ఈ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మన తారా డిగ్రీ కాలేజీలో ఉన్నది. దానికి సంబంధించిన ఓటర్ లిస్టులు మన దగ్గరకు వచ్చినాయి. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మన వార్డ్ ఇన్ఛార్జీలు తమ తమ వార్డులలో వచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లను వెళ్ళి కలిసి మన క్యాండిడేట్ పార్టీ తరఫున మన క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పి మన పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ముందుకెళ్లాలని ఈ సన్నాహక సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. हमारे अमीन जो मुस्तफिल इस बार लोगों के वोट बनाए हैं, अमीन और लोगों से भी मैं गुजारिश करता हूँ कि जितने भी माइनॉरिटीज के वोट है, अपने जान पहचान वालों के वोट है, उनसे रब्ता करके उनसे मिल के ये कांग्रेस की जो फिलहाल मौजूद है, कांग्रेस के जो कारनामे हैं वो बयान करते हुए जितने भी माइनॉरिटीज के हैं पूरे वोट कांग्रेस में देना है। और जितने भी लोग माइनॉरिटी में और दूसरे भी लोग जो भी कश्मीर है, हिंदू मुस्लिम सिख ईसाई, सबको लेकर सबसे मिलते हुए सबको जितने लोगों से और हर वोटर के पास पहुंच कर उनको कांग्रेस की जो तरक्याती काम है वो बताकर किसी भी हालत में नरेंद्र रेड्डी साहब एमएलसी के लिए उनको जिताना है। खास तौर पर संगारेड्डी में मैं ये चाहता हूँ कि जो 3000 वोट एक्स्ट्रा गिरना है किसी भी सूरत में रखना है हमको, इसलिए सब मिलकर मुस्तैद होकर एमएलसी के लिए जितने भी वोट है 100% पूरे के पूरे वोट कांग्रेस के हक में गिराने की कोशिश करेंगे इंशाल्लाह। Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.